శనార్థులు పబ్లిక్ ఆటలు చూడనికే అందరూ తయారన్నట్టే కదా. సరే మరిగా షురు చేసుకుందాం పాండ్రి ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. ఏది కూడా పబ్లిక్ కి కోపం రానంత వరకేనోల్లో. పాలకుల తప్పిదం కారణంగా ఏదన్నా జరగరాని ఘోరం జరిగిందా అస్సలు కోరు జనాలు. మస్తు కోపం చేస్తారు, తెగబడతారు, తిరగబడతారు. ఊపిరి తీసుకునే సందుగుడియారు లీడర్లకి. పాత లీడర్లను కొత్త లీడర్లను అందరినీ మూనం పెట్టి మరీ ఆర్చుకుంటారు. సోమవారం నాటి మిర్జాగూడ ఘోర రోడ్డు ప్రమాదం రోడ్డు చక్కగా లేకనే జరిగేటాలకు అండ్ల తాండూరోళ్లే 12 మంది జీవించేటాలకు తొవ్వల చక్కదనం మీద లొల్లి గట్టిగానే చేసిండ్రు యూత్. నడుమిట్లా మద్దతుకు పోయిన లీడర్లకు చలికాలంలో కూడా ఉడుకు చెగలు తగిలినాయి. ముచ్చటేందో పురాగా ఆడుచుకుందాం పాండ్రోలా. సోమవారం నాటి మిర్జాగూడ ఘోర యాక్సిడెంట్ తోటి పబ్లిక్ కు కళ్ళు తెరుచుకున్నాయుల్లా. పాలకుల పాలన ఎట్లున్నదో ప్రజల పానాలు ఎట్లా పోతున్నాయో అర్థమైనోళ్ళంతిప్పుడు అప్పటి ఇప్పటి లీడర్లను అరుసుకునుడు షాలు చేసిండ్రు. నెరి తాండూరు హైదరాబాద్ రోడ్డు సక్కదనం మీద మస్తు గరమైండ్రు అక్కడోళ్ళు. తాండూరు డెవలప్మెంట్ పేరిట తొవ్వ మీద ధర్నాకు కూసోని ఒగలొల్లు చెయ్యలేదు తాండూరు యూత్ అంతా కలిసి. మిర్జాగూడ యాక్సిడెంట్ జయ్యంగా తాండూరోలు 12 మంది దాకా జీవిడ్చిండ్రు పాపం. రోడ్డు సక్కగా లేకనే గంత దారుణమయ్యేటాళ్లకు అన్యం పుణ్యమెరుగని చిన్న చిన్న పిల్లలు జీవిడిచటాళ్లకు తాండూరు యూతుకు ఆవేశం అస్సలాగలేదు. విలియమున్ చౌరస్తాల కూసోని నల్ల బ్యాడ్జీలు కట్టుకొని పాలకులను గట్టిగా కడిగి పారేసిండ్రు. లోకల్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సారు డౌన్ డౌన్ అనుకుంటా గట్టిగా చేసిండ్రు నినాదాలు. ఇక మెయిన్ రోడ్డు మీదనే కూసునేటాళ్లకు ట్రాఫిక్ కూడా గట్టిగానే జామ్ అయింది. అంతల్నే ధర్నా ముచ్చట తెలిసి ఇమ్మతిచ్చేతందుకని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ సారు కూడా అచ్చటాళ్లకు సారుకు కూడా గట్టిగానే పడ్డాయి సరుకులు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేసిండ్రని నిలదీసిండ్రు సారును. అప్పుడు తక్లీఫ్ల మీద నజరెందుకు పెట్టలేదని కోపానికి వచ్చిండ్రు. రోహిత్ సారు నచ్చ చెప్పేతందుకు చూసినా అస్సలకే తగ్గలేదు ఒక్కలు కూడా. ఆఖరుకు ఇక ఎట్లనో అట్లా రోహిత్ సారు కూడా ధర్నాల కూసోని తాండూరు హైదరాబాద్ తోవ సక్కగా చెయ్యాలని డిమాండ్ చేసిండు. మొత్తానికి తాండూరులో ఎవ్వలని కదిలిచ్చినా గంత ఘోరం జరిగి గంతమంది జీవిడిచిండ్రంటే అప్పటి ఎమ్మెల్యే ఎంపీ ఇప్పటి ఎమ్మెల్యే ఎంపీ అందరూ బాధ్యులేనని ముచ్చట్లు వినబడుతున్నాయి. మరిగా ఇప్పటికన్నా పాలకులు కళ్ళు తెరుస్తారో రోజులు గడితే అందరూ మర్చిపోతారని సప్పుడు చేయకనే ఉంటారో చూడాలే. జగిత్యాల ఎమ్మెల్యే కమ్ డాక్టర్ సాబ్ సంజయ్ అన్నది ఎంకలేని చెయ్యలా సాయం అని నోరు తెరిచి అడగకముందే నేనున్నా అనుకుంటా ముంగట పడతాడు. ఎమ్మెల్యే గిరితోని పబ్లిక్ తిప్పలు తీర్చుడే కాదు తోచినంతలా సాయం చేసుట్లా కూడా ముంగట ఉంటా అని అంటున్నాడు. ఇంతగానం చెప్తున్నారు అన్న మళ్ళా ఏం చేసిందని అంటారా? నేను చెప్పుడు కాదు గాని మీరే కన్లారా చూడుండ్రి. పాపం ఎంత గోసొచ్చే గీ తల్లి కొడుకులకు. గీ తల్లిని మోసుకుపోతున్న అన్నోలది నిజామాబాదట. పేరు దీపక్. కూలీనాలి చేసుకుంటా బతికెళ్ళదీస్తున్నాడట. తల్లికి పానం మంచిగా లేదని జగిత్యాలలో ఓ ప్రైవేటు దావకన్లు చూపెడదామని జగిత్యాలకు బయలుదేరిండు. సర్కారు బస్సులో జగిత్యాలకొచ్చిండు. కానీ ఆ నుంచి ప్రైవేటు దావకన్నుకు తీసుకుపోవాలంటే ఆటో అన్నలు 50 రూపాయలు అడిగిండట. అసలుకే చేసేది కూలి పనాయే. ఎక్కువ తక్కువ పైసలు లేవు అన్న జోబుల. ఎంతకు అంతే ఆసరనుకొని తల్లిని సంకలెత్తుకొని దావకానకు బయలుదేరిండు. ఇక చుట్టుముట్టోళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టంగానే ఎమ్మెల్యే సంజయ్ అన్న కనలబడ్డది. అట ఇంకా ఏమైందో అన్న చెప్తున్నాడు ఈనుండ్రి. అయితే నేను నిజామాబాద్ నుంచి వస్తున్నా. ఇలా జగిత్యాల బస్ దిగంగానే నరాల హాస్పిటల్ కాడికి తీసుకపోతున్నా మమ్మీని. అయితే ఆటో అడిగితే ఆటోడు 50 రూపాయలు అని అన్నాడు. అయితే నేను 50 రూపాయలు ఇవ్వకపోతే అదే మమ్మీని మోసుకొని ముందడు పోగానే ఒక ఆయన నాది వీడియో తీస్తున్నాడు. వీడియో తీసి వైరస్ చేసినాడు. మంజుబాబు ఎమ్మెల్యే సార్ బాబు మా అంతర్గం ద్వారా ఆ కార్ మాకు కార్ ఇచ్చి బస్టాండ్ జగిత్యాల బస్టాండ్కి పంపించినాడు. 500 నా చేతిలో ఖర్చుకి మమ్మీ గురించి తీరా అని అన్నాడు. ఎమ్మెల్యే సంజయ్ అన్నకు ముచ్చట తెలవంగానే ఇక ఆలస్యం చేయకుండా అన్నే స్వయంగా దావకానకు వచ్చిండు. తల్లి బాలమ్మ మంచి చెడ్డలు అరుచుకున్నాడు. అన్న ఎట్లయినా డాక్టరే కాబట్టి ఆ దావకాన డాక్టర్లతోని మంచిగా చూడుండ్రని చెప్పిండు. ట్రీట్మెంట్ ఇప్పించిండు. అటెంక సంజయ్ అన్న కార్లనే తల్లి కొడుకులను బస్టాండ్లో ఇడిచిపెట్టిండు.
ఇగి ముచ్చట సంజయ్ అన్న ఫాలోవర్స్ కు ఎరకగాంగల్నే సాయం చేసుట్లా అన్నను మించినొల్లు లేరు. ఎవ్వలనేది చూడకుండా సాయం చేసుట్లా అన్నకు అన్నే సాటి అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు. మరిగా లీడర్లు కూడా వీళ్ళు నా నియోజకవర్గానికి చెందిన మనుషులా, నాకు ఓట్లేసే మనుషులా అని చూడకుండా ఆపతున్నోళ్లకు ఆదుకుంటే ఎవలైనా మెచ్చుకొని మెడలేసుకుంటారు. కాబట్టి మాటలు చెప్పుడు కాదు, చేతల్ల సుతం వాళ్ళ పనితనం చూయించాలే. ఏమంటారులా? పిల్లలకి మంచి గురువు దొరకుడు చాలా ముఖ్యమొల్లా. కానీ అసొంటి గురువులు నూటికో కోటికో ఒక్కలే ఉంటారు. అందరికీ అసొంటి గురువులను పొందే అదృష్టం ఉండదు. పొందితే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదు. కనిగో ఆ ముచ్చట్లా గీ బడి పిల్లలు ఎంత అదృష్టవంతులో నేను చెప్పుడు కాదు గాని మీరే చూడుండ్రి. 4, 5, 6, 7, 8, 9 కదా. 9 రౌండ్ ఇలా కౌంటింగ్ చేసుకోవాలి. వీటి బదులుగా వేరే ఏమైనా ఉంటాయి గుర్తులు. బాతులు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, యాపిల్ పళ్ళు ఉంటాయి. ఇగో ఈడ పిల్లలకు ఆలు దిద్దుస్తున్నది ఎవలనుకుంటున్నారా? ఎవలు బడిసారు కదా అనంటారా? అవు బడిసారే గాని ఒకప్పుడు ఈ సారు అగో ఆ సారు ఈ ఇద్దరు సార్లు బార్డర్ల ఇగం పెట్టేసలిలా దేశానికి సేవ చేసిన ఆర్మీ జవాన్లు. 20 ఏళ్ల సంధి దేశ భద్రత కోసం గన్నులు పట్టుకున్న చేతులు ఇప్పుడు పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటందుకు షాక్ పిస్లు పట్టుకొని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాయి. అట్లెట్లానంటారా? అట్లెట్లా అనంటే ఆర్మీలో 20 ఏళ్లు పనిచేసి రిటైర్ అయినాక మొన్ని నడుమ మాజీ సైనికుల కోటాల డిఎస్పి రాసి ఇద్దరికిద్దరు కొట్టినరట కొలువులు. గొప్ప ముచ్చట్నే కదా. అట్లా ఇప్పుడు ఈ ఇద్దరు మాజీ జవాన్లు కర్నూలు జిల్లా కొసిగి మండలం అగసునూరు సర్కారు బడిలా పొలగాండ్లకు చదువులు చెప్పేటందుకు తయారైనరు. అగో ఆ మొదట కూసున్న సారు పేరు శ్రీకాంత్ రెడ్డి సారు, ఆ పక్కకు కూసున్న ఆయన పేరు రామన్న సారు. శ్రీకాంత్ సారుది శ్రీకాకుళం జిల్లా, రామన్న సారుది కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర చిలకల డోన. మంచి ఎంగేజ్లనే అంటే పడ్సు వయసులనే చేరికైనరట ఇద్దరు ఆర్మీలా. 20 ఏళ్ల సంధి అదరక బెదరక శత్రుల తూటాలకు గుండె చూపెట్టి దేశ సరిహద్దులా పానాలకు తెగించి సేవలు చేసిండ్రు. ఇక మరి గన్ను పట్టిన చేతులతోటి పెన్నులు ఎందుకు పట్టాలని అనిపించిందో సారే చెప్తున్నాడు. నుండ్రి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను ఇండియన్ ఆర్మీలోని 19 ఇయర్స్ సర్వీస్ చేశాను. చేసినాక డిఎస్సి మెగా డిఎస్సిలో 2025లో కర్నూలు జిల్లాలోని సెలెక్ట్ అవుతుంది. రిటైర్డ్ అయిన తర్వాత నాకు ఏమనిపించిందంటే మన దేశంలోని సైన్యంలోనైతే ఏ విధంగా మంచి డిసిప్లైన్తో పిల్లల్ని ఎలాగ తీర్చిదిద్దాలో అదేవిధంగా ఒక డిసిప్లైన్లో ఒక కాన్ఫిడెన్స్ని పిల్లల్లో ప్రోత్బలించాలని ఈ వృత్తిని నేను ఎంచుకున్నాను అనమాట. మంచి ముచ్చట్నే. ఎంతైనా ఆర్మీల పని చేసిండ్రు కాబట్టి పొలగాండ్లను గొప్పగా తీర్చిదిద్దుతారనుట్లా ఎసొంటి అనుమానం లేదు. చదువుల సారమే కాకుండా దేశభక్తి కూడా నూరిపోతారు కాబట్టి మంచి దేశభక్తులు కూడా తయారైతారు. ఏమైనా అదృష్టం అంటే గీసార్ల కాడ చదువు నేర్చుకోబోయే పిల్లలదే పోన్రి. పంట పొలాలకు నీళ్లు విడుదల చేయాలనని రైతులు చేసిన ఉద్యమాలను షాన్నే చూసినాం. ధాన్యాన్ని కొనాలనని రోడ్డెక్కిన రైతుల ముచ్చట్లను బగ్గనే చెప్పుకున్నాం. ఇక మాకు రోడ్లు పోయాలనని సాలతులు చేయాలనని ధర్నాలు చేసిన వార్తలను కూడా మస్తుగానే చెప్పుకున్నాం. మండలాలు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని నెలల కమానంగా ఉద్యమాలు చేసిన వార్తలను కూడా మన జోర్దార్లో చెప్పుకున్నాం. కానీ గిసొంటి ఉద్యమాలను చేసిన వాళ్ళని మాత్రం మన జోర్దార్లనే కాదోలో ఇది వరకు ఎవ్వరు కూడా చెప్పి ఉండారు. మరదేందో మీరే చూడుండ్రిగా. ఓష్ణీకత సల్లగుండా కోతుల నివారణ ఉద్యమం కానాపూరాన్ని ఫ్లెక్సీ రాయించి మరీ నిరసన చేస్తున్నారు కదా వీళ్ళు. కోతులు లేకుండా చేయాలని ఏకంగా ఊరంతా గదిలొచ్చి మరీ ఉద్యమాలు చేసే కాడికి పోయిందంటే వాళ్ళ అవస్థలు మామూలుగా లేనట్టే ఉన్నాయి పోన్రి. నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణ కేంద్రంలా కోతుల దండు ఇష్టారాజ్యం చేస్తుండేటాలకు కంచాన తింటలేరట, మంచాన వంటలేరట అక్కడి పబ్లిక్. అడుగు తీసి అడుగు పెట్టాలంటేనే 1కి 4 మాటల ఆలోచన చేసే పరిస్థితి ఉన్నదట అక్కడ. అందుకే ఈ తిరగ నిరసన బాట పట్టిండ్రన్నట్టు. ఇవాళ కానాపూర్ పట్టణ కేంద్రంలా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి తహసీల్దార్ మున్సిపల్ ఆఫీసులలోన్న పెద్ద సార్లకు కోతుల తక్లీఫ్లు తీర్వాలనని వినతి పత్రాలు ఇచ్చిండ్రు. అటెంకా గీ పెద్ద మనిషి మాట్లాడుకుంటా కానాపూర్లో ఉన్న ముఖ్యులు ప్రతి వార్డు నుంచి కదిలి వచ్చిండ్రు.
కోతుల నివారణ ఉద్యమం కొరకు భాగస్వాములై వచ్చారు. దయచేసి అధికారులందరూ చాలా గమనించాలి. ఎవరము ఇళ్ళల్లో నిద్రపోతలేము, భోజనాలు చేస్తలేము, స్కూల్ పిల్లలను స్కూల్కు పంపాలంటే మీదబడి కీరుతున్నాయి. ఆడవాళ్ళు కూరగాయలు అమ్ముకునే దగ్గర కూడా కూరగాయలు డైరెక్ట్గా ఎత్తుకొని పోతున్నాయి. ఇళ్లలో ఆడవాళ్ళు వంటలు చేయాలన్నా చాలా కష్టాల పాలవుతున్నాం. ఇంతటి బర్నింగ్ ప్రాబ్లం ఎన్ని ఉన్నా మేము అన్నీ అనుభవించే వాళ్ళం. కానీ ఈ కోతుల వలన మేమంతా చాలా నష్టపోతున్నాం. దుర్లభమైన పరిస్థితి నెలకొని ఉన్నది ఊర్లే. పొలిటికల్ లీడర్లు కానీ అధికారులు కానీ స్పందించి వెంటనే కోతులను కనుక బయట తరలించకుంటే మీరు మా వాడలకు వచ్చేది చూస్తాం, మీరు ఓట్లు అడిగేది చూస్తాం, మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో ఏం చేస్తారో ఆ కార్యక్రమాలన్నీ మేమే చేపడతాం. ఇప్పటికైనా అధికారులు లీడర్లు స్పందించి కోతులను ఇక్కడికించి తరలించే పని ముంగటేసుకుంటే సరే, లేకుంటే మాత్రం వచ్చే ఐతారం నాడు ఖానాపూర్లున్నోళ్ళంతా పెద్ద ఎత్తున గదిలొచ్చి సర్కార్ ఆఫీసుల ముంగట నిరాహార దీక్షలు కూడా చేస్తామని వార్నింగ్ ఇచ్చిండ్రు. మరి లేకుంటే ఏందోల్లా, ఓ 5-10 కోతులంటే ఏమో అనుకోవచ్చు, పెద్ద సైన్యం వచ్చినట్టే వచ్చి జనాల మీద ఎగబడితే ఎవ్వలైనా ఏం చేస్తారు చెప్పుండ్రి. ఇక కోతులు మీదికెళ్ళి రక్కుడే కాదు, బండ్ల మీద పోతున్నోళ్ళు ఆ కోతుల మందను చూసి భయానికి బెదిరిపోయి కింద పడి దెబ్బల పాలు కూడా అవుతున్నారట. అందుకే ఈ తీర్గ నిరసన బాట పట్టిండ్రన్నట్టు ఇల్లు. అయినా ఈ కోతుల తక్లీఫ్లు ఒక్క ఖానాపూర్లనే కాదు, చాలా ఊర్లలో కూడా గివే కష్టాలున్నాయి. కాబట్టి ఈ ఖానాపూర్ ప్రజలు చేస్తున్న ఉద్యమాలు చూసి కడమ ఊరోళ్ళ జనాలు కూడా గిసొంటి ఉద్యమాలేమన్నా చేస్తారో ఏం కథనో చూడాలిగా. అయ్యా పెద్ద సార్లు, అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని గొప్పలు చెప్పుడే కాదు, ఈ కోతులు కుక్కలు చేయంగా గోసపడుతున్న ప్రజల తిప్పలు కూడా తీర్చే ఉపాయం చెయ్యుండ్రి. అటెంకా రేపట్లా ఏదో ప్రజా ఉద్యమం లెక్కనే అయ్యేటట్టున్నది. కాబట్టి చూసుకోండి మరియా. ఎవలన్నా జీవిడిస్తే ఇంట్లోళ్ళు గోరీ కడతారు, ఇంకొందరు గోరీల మీద జీవిడ్చినోళ్ళ ఫోటోలు పెడతారు. ఇంకా పాయరం ఎక్కువైతే దాని మీద మనిషి లెక్కనే బొమ్మను కూడా చెక్కిస్తుంటారు ఇంకొందరు. అయితే ఇది హైటెక్ టెక్నాలజీ కాలం కాబట్టి జీవిడ్చినోళ్లను ఏఐ వీడియోలు 3D బొమ్మల రూపంలో చూసుకొని మురిసిపోతారు పబ్లిక్. అంతేకాదు ఇగో కీడ చూడుండ్రి, జీవిడ్చిన తండ్రిని తన బిడ్డ కండ్ల ముంగట ఎట్లా నిలుపుకున్నదో. అబ్బా ఎవలి పెద్దాయనే మంచిగా పొద్దుగాలనే తానం చేసి అడ్డంబోటు పెట్టి మంచిగా ఊగుడు బల్ల మీద సాపుకొని ఉయ్యాల ఊగుతున్నాడు అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టే. ఎందుకంటే ఈడగానొచ్చేటిది జీవం ఉన్న మనిషి కాదు, జీవిడిచిన మనిషి. సిలికాన్ తోటి పోత పోసిర్రు, అందుకే ఈ గ్రహంలో జీవకళ ఉట్టిపడుతాంది. ఇంతకెవలీనే ముచ్చటేందనంటే కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లీ మండలం గీనెది. పేరు హనుమంతరావు. 2 ఏళ్ల కిందట గుండెపోటుతోటి జీవిడ్చిండటనుల్లా. ఇక తండ్రంటే ఎంత పాయిరమో ఒక్కగానొక్క బిడ్డకు. ఆయన జ్ఞాపకంగా సిలికాన్ బొమ్మ పోత పోయించి ఊరు శివార్లున్న సొంత భూమిలో గుడి కట్టినంత గొప్పగా సౌలతు చేసి అండ్ల నిలుపుకున్నది. అసలు గిది పోత పోసిన బొమ్మ అంటే నమ్మబుద్ధే అయితలేదు కదా అనుల్లా. బిడ్డకు తండ్రి మీదున్న పాయిరం అసొంటిది మరి. బిడ్డ పేరు అలకనట, భర్త పేరు ప్రవీణ్ కుమారట. ఇద్దరాలు మొగలు కలిసి పెద్ద ఆయనను ఇట్లా కండ్ల ముంగట నిలుపుకొని తరిస్తుంటే చూసినోళ్ళంతా ఇలా ప్రేమకు మస్తు ఫిదా అయితారు. చిన్నప్పుడే తల్లి దూరం అయితే తండ్రి మస్తు గౌరవంగా పెంచిండట. ఇక అసొంటి తండ్రి కూడా 2 ఏళ్ల కిందటనే జీవిడ్చేటాళ్లకు పానం ఎంత తలడిల్లిందో. 12 లక్షలు ఖర్చు పెట్టి గిట్లా మళ్ళా తండ్రిని కండ్ల ముంగట నిలుపుకున్నది కన్నబిడ్డ. గొప్ప ముచ్చట కదా. నా పేరు అల్కా, మాది డోంగ్లీ. నేను రీసెంట్గా నాన్న స్టాచ్యూ చేయించడం జరిగింది. సడన్గా నాన్న స్ట్రోక్ వల్ల దూరం అయిపోయారు. అది తట్టుకోలేక నాన్న మా మధ్యనే ఉండాలి అనే ఆలోచనతో ఒకరోజు నేను ఇలాగే వీడియోస్ చూస్తుంటే సిలికాన్ స్టాచ్యూ గురించి తెలిసింది. అది బెంగళూరు అండ్ ముంబై ఇలా అడ్రస్ వచ్చేస్తే బెంగళూరులో ఒక 2 years పడుతుంది అని అన్నారు. ముంబైలో అయితే 14 months పీరియడ్లో ఇచ్చేస్తామని చెప్పారు. మేము అక్కడే చేయించాము. ఇయ్యాల రేపు బతికున్న అయ్యవ్వలనేగా అంతలేరు. అసొంటిది జీవిడిచిన తండ్రి మీద గౌరాల బిడ్డ గింత పాయిరం చూపెడుతున్నదంటే హనుమంతరావు సారు ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. బతికున్నప్పుడు అచ్చం తండ్రి కూడా గిట్లనే ఒరిగేదట బల్ల మీద. అందుకే అచ్చం అట్లనే పోత పోయించిర్రు. ఇక పశువులంటే కూడా తండ్రికి పానమట. అందుకే ఇద్దరాల మొగలు సాఫ్ట్వేర్లైనా పాడి పశువులకు ఎసొంటి లోటు లేకుండా చూసుకుంటారట. గొప్ప ముచ్చటే. ఇక తండ్రి సమాధి దగ్గరనే ఒక శివలింగం కూడా ప్రతిష్ఠించిర్రు. అంతేకాదు తండ్రి పేరు మీద ఊళ్ళే పేదల అక్కరకు తోసినంత సాయం కూడా చేస్తున్నారు. ఏమైనా పెద్ద ఆయన జీవిడిసి ఏ లోకానున్నాడో గాని కంటే కూతుర్నే గనాలి అన్నట్టు గొప్ప కూతుర్నే గన్నాడు అని అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన జనాలు. జాతీయ రహదారులు రైళ్లు నడిచే పట్టాలకు పక్కల పొంటి ఎవరి ఇండ్లు కట్టుకోకుండా అధికారులు కట్టుదిద్దం చేస్తారు.
ముందుగాలనే ఇంకొంచెం ఎక్కువ భూమే తీసుకుంటారు. కానీ గీరో రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం కాడ పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రోలా. ఓయమ్మో ఏందిది, ఇది నిజమైనదేనా లేకుంటే ఏదన్నా సినిమా సెట్టి గిట్లనా అని మీరేం డౌట్ అనుమానాలు వడకుండ్రి. ఈ రైలు నిజమే. ఆ రైల్వే స్టేషన్, రైల్వే ప్లాట్ఫారం పక్కకున్న ఇండ్లు కూడా నిజమే. ఆ రైల్వే ప్లాట్ఫారం మీద జనాలు అటు ఇటు తిరుగుతున్నది కూడా నిజమే. అట్లని ఇదేదో మారుమూల ప్రాంతమో లేకుంటే రైలు తిరిగని ఏరియానో కాదు. దేశ రాజధాని ఢిల్లీలున్న ఆజాద్పూర్ రైల్వే స్టేషన్ ఇది. రైల్వే ప్లాట్ఫామ్ మీద ఇల్లు కట్టుకొని రైల్వే ప్లాట్ఫామ్ నే ఓ కాలనీ లెక్క మార్చేసిండ్రు అక్కడి జనాలు. మరిగా దీన్ని ఎవలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే నెట్టింట ఇప్పుడు వీడియో మస్తు వైరల్ అవుతున్నది. పాత రైళ్లు కాదు, వందే భారత్ రైళ్లు తిరిగినంత స్పీడ్గా ఈ వీడియోలను ఇప్పుడు దేశమంతా వైరల్ చేసుకుంటా రైల్వే ప్లాట్ఫారంనే ఒక ఊరు లెక్క మార్చేదాకా రైల్వే అధికారులు ఏ గుడ్డిగుర్రం పనులు దోముతున్నారని గట్టిగానే నిలదీస్తున్నారు. కానీ ఇంకొందరు మాత్రం దేశ రాజధానిలా పేదలు బతకలేని పరిస్థితి ఉన్నదనే దానికి వీళ్లే ఒక ఉదాహరణ అని ప్రభుత్వాలను బగ్గనే విమర్శిస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలతోని అభివృద్ధి చేసినాం, తోకమట్ట చేసినామని చెప్పుకునే లీడర్లు ఈ వీడియో చూసి సిగ్గుపడాలని గట్టిగానే అందుకుంటున్నారు. మరి లేకుంటేందుల్లా, కనీసం ప్రజలకు కూడు గూడు గుడ్డ కూడా అందియలేని ప్రభుత్వాలు ఉండేందుకు లేకెందుకు చెప్పుండ్రి. మరిగా దీని మీద రైల్వే అధికారులు పెద్ద లీడర్లు ఏం చెప్తారో చూడాలిగా. కొత్తగా ఇల్లు కట్టుకున్నోళ్ళో లేకుంటే ఇల్లు కొనుక్కున్నోళ్ళో ముందుగాల అన్ని తీర్ల పూజలు చేసుకొని పాలు వంగించి గృహప్రవేశం చేస్తారు. ఇగట్ల గృహప్రవేశం చేసేటప్పుడు చాలా మంది గోమాతను ఇల్లంతా తిప్పుతారు. కానీ ఇప్పుడు జమానా మారింది. ఆవులు పెంచుకునేటోళ్ళ సంఖ్య కూడా తగ్గింది. ఊరికొక్కలు కూడా ఆవును పెంచుకుంటలేరు కాబట్టి కొత్తింట్లకు వచ్చినప్పుడు ఆవులను దింపుడు కష్టమవుతున్నది. అందుకే గీలేం చేసిండ్రో చూడుండ్రి. ఓ శ్రీకథ సల్లగుండా అన్ని రకాల పూజలు చేసి గృహప్రవేశం అయిపోయినాక నిజమైన ఆవుకు బదులు ఆవు బొమ్మను దింపుతున్నారు కదా వీళ్ళు. మారుతున్న కాలానికి తగ్గట్టు వీళ్ళు భలే ఆలోచన చేసిండ్రు పోన్రి. ఇదివరకు అన్ని పల్లెల్లా ఇంటింటికి ఆవులు, బల్రు, కోళ్లు ఉండేది. కానీ కాలం మారింది. జనాలకు గంతోపిక ఎక్కడుంటుంది? ఆవులను జాదుడు, అవిటికి యాళ్లకు గడ్డేసుడు, నీళ్లు వెట్టుడు, పెండదీసుడు, ఇవన్నీ పనులు చేసేతంత ఓపిక ఎక్కడుంటాంది? తినడానికే చక్కగా టైం దొరకనంత బిజీ ఉంటున్నారు చాలా మంది. అందుకే ఇసొంటి ఇన్స్టెంట్ పద్ధతులు వాటిస్తున్నారు కొందరు జనాలు. ఆచారం ప్రకారం గోమాతను కొత్తింట్ల దింపాలే, కానీ అసలైన ఆవులు లేకపోవుట్లా వీళ్ళిట్లా చేసిండ్రు. ఇక అయ్యవాళ్ళు కూడా గిదేదో మంచిగానే ఉందనుకొని సరే కానీ తీయండ్రి అన్నట్టు మమా అనిపించిండ్రు. ఇక ఈ ఆలోచనను చాలా మంది తారీఫ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికే మనుషులు చేయాల్సిన పనులు కూడా చాలా వరకు యంత్రాలే చేస్తున్నాయి. ఇక ఇసొంటి శుభకార్యాలు కూడా బొమ్మలే చేస్తే రాను రాను ఇంకెట్లుంటదోనని అంటున్నారు. ఇంకొందరు మాత్రం నిజంగా ఆవు ఇంట్లో తిరిగితే మంచిది, ఆవు తిరిగినాక మనుషులు తిరిగితే మంచి జరుగుతుందని పెద్దలు ఆవు గొప్పతనం గురించి మస్తు ముచ్చట్లు చెప్పిండ్రు. అంతేగాని ఇసొంటి బొమ్మలు దింపితే మనసు తృప్తి తప్ప ఏం ఫాయిదా ఉండదని అనవట్టిండ్రు. సరే ఏదేమైనా బొమ్మ ఆవు మాత్రం భలే ఉన్నది కదా. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మనుషులు మారాలని అంటారు. అట్లా అప్డేట్ లేకపోతే ఓల్డ్ వర్షన్ ఫోన్ లెక్క ఎవ్వరు కానకుంటా అయిపోతాం. కొత్త వర్షన్ తెలివితేటలు ఇముడ్చుకోక 20s కిడ్స్ కూడా తన్లాడుతుంటే ఓల్డ్ మోడల్ వెనకటి మనిషి టెక్నాలజీని ఒడిచిపడితేనే ఇన్ని రాలేనికే వచ్చని చూపెట్టిండు. జానడు పొట్టను బుక్కడు బువ్వతోని నింపుకోవచ్చు అంటున్నాడు. చూడుండ్రి కాక ఎంత అప్డేట్ ఉన్నాడో. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉంటాడో లేదో తెలియదు గానీ టెక్నాలజీ వాడుకుంటా అప్డేట్ ఉన్నోళ్ళైతే అసలుకే ఉపాసం ఉండరు. ఈయన లెక్క గుళ్ళ కాడ, బస్టాండ్ల కాడ పాపం ముసలోళ్ళు, శాతగానోళ్ళు సాయం అడిగితే కొందరు నిజంగా చిల్లర లెక్క లేవని చెప్తారు. ఇంకొందరు ఉన్నా ఎందుకు ఇయ్యాలనని చిల్లర లేవు ఫోన్లున్నాయని ఉత్తముచ్చట్లు చెప్తుంటారు. అసంటోళ్ళు అసలుకే నారాజు కాకుండా QR కోడ్ ఉపాయం చేసిండు గీ కాక. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ కాడి మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి ముంగట భిక్షాటన చేసుకుంటా బతికెళ్లదీసే గీ కాక QR కోడ్ ముంగట పెట్టుకొని మరీ ఆడుకుంటున్నాడు. పాపం కాకకు చిల్లర దెబ్బ బగ్గనే పడ్డట్టున్నది. ఇవాళ రేపు ఈ స్మార్ట్ ఫోన్లు చేయంగా అంతటా ఆన్లైన్ పేమెంట్లనాయే. బ్యాంకులకు పోయినా రూపాయి చిల్లర ఉట్టేటట్టే లేకపాయే. అన్ని తిప్పలు ఎందుకనుకొని సీదా కంపెనీల కానుంచి QR కోడ్ తీసుకున్నాడు.
ఇంకా మీదికెళ్ళి ఈ బ్యాచోళ్ళ బిచ్చం పైసలు సుతం ఈయననే కొట్టిపిచ్చుకొని మాపడి జామున చిల్లర వంచిపెట్టుడుతోటి యాచకులకు టార్చ్ బేరర్ అవుతున్నాడు. మొత్తానికైతే అన్ని రంగాలు అప్డేట్ అయినట్టే. ఇప్పుడు యాచక రంగం కూడా అప్డేట్ అవుతున్నది పోన్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.